కొత్తగా కూతురు తోడైందా? నాశనం చేస్తారా? ఇంతవరకు నీ బిడ్డని ఆ శివుడు కాపాడాడు, ఇకపైన నువ్వే కాపాడాలి. ఆ పాప ఎవరు బాబు? నా కూతురే నాన్న. తను ఎక్కడికొచ్చి నుంచుందో చూసారా? రక్త సంబంధం చెప్పిస్తోంది. తను ఎక్కడికొచ్చి నిలబడిందో చూసారుగా? దేవుడా, ఈ DNA టెస్ట్ ఫెయిల్యూర్ అవ్వాలి. ఈ ఇంటికి కోడలిగా మా అమ్మాయే రావాలి. నాకు ఇది మాత్రం చేసి పెడి దేవుడా. నువ్వు ఇక్కడే కూర్చోనుండు, నేను స్నానం చేసి వచ్చేస్తాను. ఇదిగో ఆడుకో. దేవసేన, ఏంటమ్మా? నేను మాట్లాడేది వినిపిస్తోందా? వినిపిస్తోందమ్మా. నేను నీ కళ్ళకి కనిపిస్తున్నానా? కనిపించట్లేదమ్మా. ఫోటోని బాగా చూడు. ఇప్పుడు కనిపిస్తున్నానా? చక్కగా కనపడుతున్నావమ్మా. దేవసేన, ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? దేవుడు పిలిచాడురా. నేనున్నప్పుడు దేవుడు ఎందుకు నేను పిలిచాడమ్మా? నేను దేవుడి దగ్గరికి వచ్చానా? నువ్వు నాన్నతోనే ఉండాలి. అందుకే నాన్నతో చెప్పి నేను తీసుకురమ్మని చెప్పాను. ఎందుకమ్మా నాన్నతో ఇన్ని రోజులుగా నా గురించి చెప్పడం మర్చిపోయావు? నువ్వు అప్పుడే చెప్పినట్లయితే నేను గైడ్ పని చేస్తూ కష్టపడేదాన్ని కాదు కదా. బాగా కష్టపడ్డావా? అవునమ్మా. ఎందుకమ్మా నా గురించి పట్టించుకోకుండా మర్చిపోయావు? అప్పుడు నిన్నెక్కడ ఉంచుకోలేనంతగా ఆపదలు ఉండేవి. అక్కడైతే రక్షణగా ఉంటుందని ఉంచాను. ఇప్పుడు నీకు అక్కడ కూడా అపాయాలు ఉన్నాయని తెలుసుకొని ఇక్కడికి తీసుకొచ్చేలా చేశాను. నాకు ఇంకా ఏదైనా అపాయం ఉందా అమ్మా? అవన్నీ అమ్మ చూసుకుంటుందిగా. నువ్వు అమ్మ కోసం ఒకే ఒక్క పని చేస్తావా? ఏం చేయమంటావమ్మా? అమ్మని నువ్వు చూసినట్టు, అమ్మతో మాట్లాడినట్టు ఇక్కడ ఎవరితోనూ నువ్వు చెప్పకూడదు. ఏమ్మా? అలా చెప్తే అమ్మని ఇంట్లోంచి బయటికి పంపడానికి ఏదో ఒక ప్లాన్ చేస్తారా?
నేను ఎవరితోనూ చెప్పనమ్మా, నువ్వు ఇక్కడే ఉండమ్మా. చిట్టి తల్లి, చిట్టి తల్లి. అమ్మా గంగొస్తోంది. చిట్టి తల్లి, ఏం చేస్తున్నావు? పాలు తాగు. చిట్టి తల్లి, అయ్యో చెయ్యి నొప్పిగా ఉందమ్మా. అప్పుడు నొప్పేసింది, అమ్మని చూడగానే నొప్పి పారిపోయింది. నీలో జానకక్క పోలికలు అచ్చా అలాగే ఉన్నాయి. అది తెలియక DNA టెస్ట్ పంపించారే, అసలు వాళ్ళకి బుర్రే లేదు. మధ్యాహ్నం చిట్టి తల్లి తినడానికి ఏం కావాలి? మా అమ్మకి ఏదైతే బాగా ఇష్టమో అదే చెయ్యి. సరే, పాలు తాగు. అలాగే, నువ్వు కొంచెం తాగు. ఎవరితో ఉంటున్నావు? ఇక్కడ ఎవరున్నారు? నీతోనే అంటున్నాను. జానకక్క తర్వాత ప్రేమగా మాట్లాడింది నువ్వేరా. ప్రవర్తనే కాదు, ఆప్యాయంగా మాట్లాడడంలో కూడా జానకక్క గుణాలే వచ్చాయిరా. ఎవరమ్మా ఈ గంగ? మంచి అమ్మాయిరా. నేను నీతో ఉండుంటే నిన్నెంత ప్రేమగా చూసుకుంటానో అంత ప్రేమగా చూసుకుంటుంది. ఇంకెవ్వరిని నువ్వు నమ్మద్దు. అలాగే అమ్మా. పాలు తాగమ్మా. నువ్వు తాగించమ్మా. తాగు తాగు తాగు. బంగారం. ఇంకొంచెం తాగుతావా? కొంచెం కొంచెం. నా బుజ్జి పాప కదా. ఏమైంది? అమ్మా, నాన్న వస్తున్నారు, ఇక నువ్వు వెళ్ళు. నాన్న కళ్ళకి నేను కనిపించను. సరే, నువ్వు పడుకో. నువ్వు నిద్రపో. నిద్రపోయావా? నువ్వెవరమ్మా? ఈ గుడిలో గైడ్ని. ఇదెలా సాధ్యం? వాడు వచ్చిన వేగం చూస్తే నిన్ను పొడి చేసి ఉండేవాడు అల్లుడు. ఆ పాప ఏది? ఎంతసేపు ఇక్కడే ఉంది. తను మీ పాపే, తీసుకువెళ్ళండి సార్. ఆ పాప ఈ ఇంటికి రావడానికి ముందు ఇంత పెద్ద కథ ఉందా? అది మాత్రమే కాదు, ఆ పాపను పెంచిన వాడికి 5 లక్షల చెక్కు కూడా ఇచ్చాడు. వాడు అదే ఆ పాపను పెంచినవాడు పేరేమిటి? అప్పన్న స్వామి. అప్పన్న స్వామి. వాడే మన ట్రంప్ కార్డ్. అమ్మా, ఏమిటే
అది ఏంటంటే అమ్మా. ఎందుకిలా ఊరికే నసుకుతున్నావు? విషయం ఏమిటో చెప్పు. అదేంటంటే అమ్మా, టెన్నిస్లో సాధించాలన్నది నా అంబిషన్ అమ్మా. కానీ అరుణ్ బావని పెళ్లి చేసుకుంటే ఆస్తి దక్కుతుందని బావతో ప్రేమగా ఉండమన్నారు. నేను మీ మాట కాదనలేక మీరు చెప్పిన విధంగానే చేశాను. కానీ ఇప్పుడు అరుణ్ బావ ఒక పాపని తీసుకొచ్చి తన కూతురు అంటున్నాడు. అయితే ఏంటిప్పుడు? ఇప్పుడు నేను ఆ పాపకి తల్లిని కావడం కుదరదమ్మా. గందరగోళంగా ఉందమ్మా. ఇంకా మీరు నాకు అరుణ్ బావకి పెళ్లి చేయాలనుకుంటే ఆ అభిప్రాయాన్ని మార్చుకోండమ్మా. ఏమిటి? నా అభిప్రాయాన్ని మార్చుకోవాలా? ముందు నీ అభిప్రాయాన్ని నువ్వు మార్చుకో. సారీ అమ్మా, అది నా వల్ల వేలు కాదు. నన్నే ఎదురుస్తావా? అమ్మా, మీరిలా ఎన్నిసార్లు కొట్టినా కూడా నేను భరించగలను. ఆ ధైర్యం నాకొచ్చింది. కానీ ఎవరో కన్న బిడ్డకి తల్లిగా ఉండే ధైర్యం నాకు లేదమ్మా. ఏయ్, చిన్న వయసు నుంచి మీ ముందు అణగమణిగా ఉండి ఇప్పుడు మీ ముందు నిలబడి మాట్లాడాలంటే ఇబ్బందిగానే ఉంది. నా అభిప్రాయాలకు విలువనిస్తూ ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయండి. అది వదిలేసి అనవసరంగా కొట్టి తిట్టి బలవంతం మాత్రం చేయకండి. శాంతి, ఆగవే. నేను పెళ్లి చేసుకోను. ఇలా చూడమ్మా, పెళ్లి చేసుకుంటేనే ఆస్తి మొత్తం దక్కుతుందని తెలిసి కూడా ఇలా చేస్తే ఎలా చెప్పమ్మా? నాన్న, ఆస్తి దక్కుతుందని నేను ఆ పిల్లకి పిన్నిని కాలేను. డబ్బు కాసపడి నేను ఆ పిల్లకి చాకరీ చేయలేను. నాన్న ప్లీజ్. అమ్మా, ఇంతకాలం భార్య జ్ఞాపకాలతో ఉన్నవాణ్ణి మార్చడానికి పడరాని పాటలు పాడాలి. దీనికి తగ్గట్టు ఆ పాప కూడా ఉంటే తనకి తండ్రిగా ఉంటాడా, లేదంటే నాకు భర్తగా ఉంటాడా? చెప్పమ్మా. మాయ చెప్పింది నిజమేనండి. తను ఆశపడ్డట్టుగానే మనం పెళ్లి చేద్దామండి. డబ్బు కాసుపడి పెళ్లి చేసుకుని పని మనిషిలా బతికే ఆ జీవితం ఎందుకు? త్యాగం చేసే మనసు ఎవరికుందో వాళ్ళనే పెళ్లి చేసుకునివ్వండి. మన మాయకి ఈ పెళ్ళొద్దండి. ఏంట్రా, చివరికి ఆస్తి అంతా మనకు దక్కకుండా పోయేలా ఉందే. అటువంటిదేం జరగదు. ఇలా చూడన్నయ్య, నాన్న ఆశ నెరవేరాలని నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. మాయా జీవితం నాశనం కాదు. ఏంటన్నా చూస్తున్నారు? పెళ్లికి అడ్డుగా ఉంది ఆ జానకి కూతురేనా? ఆ పాపను అడ్డు తొలగిస్తే పెళ్లికి ఒప్పుకుంటావు కదా? అయినా ఎలా అడ్డు తొలగిస్తావు? వచ్చింది ఇక్కడే ఉంటుంది, అది కుదిరేది కాదులే. కుదరదా? అలాగైతే ఒకేసారి పంపించేయాల్సిందే. అరే రే 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 రే, నా బుర్ర ఎలా పనిచేస్తోందో నీ బుర్ర కూడా అలాగే పనిచేస్తోందిరా. ఆస్తి మనకేరా. గట్టిగా పట్టుకో, పడిపోతావు. అలాగే. జాగ్రత్త, పడిపోతావు. అలాగేం పడిపోను. హలో పాపా. ఏంటి? రే, నిన్ను మీ నాన్న పిలుస్తున్నాడు, వెళ్ళు. సరే అన్నయ్య. పాపా, ఏంటి ఆడుకుంటున్నారా? అవును మావయ్య. ఇలా రా. నువ్వు ఆడుకోవడానికి మామయ్య బాల్ తీసుకొచ్చాడు.
బాగుంటుందమ్మా. ఇదిగో నువ్వే చూడు, బాల్ బాగుంది కదా. బాల్ హై క్యూట్ బాల్ నాకు ఇవ్వు మావయ్య. ఇప్పుడు ఇవ్వను, కింద నువ్వు నాతో పాటు ఆడుకోవడానికి వస్తే అప్పుడు నీకు ఇస్తాను. ఓకే మావయ్య. రా వెళ్దాం, కిందకి వెళ్దామా? మా బుజ్జి తల్లి పద. ఆడుకుందాంరా. కరెక్ట్ గా క్యాచ్ పట్టుకోవాలి. వీళ్ళు అక్కడి నుంచో వీళ్ళు. ఏది క్యాచ్ పట్టుకో. వెరీ గుడ్. అయ్యో ఇదిగో క్యాచ్ 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 క్యాచ్. ఇంకోసారి వేస్తారు. పట్టుకో పట్టుకో. అయ్యో సరే మావయ్య క్యాచ్ వెయ్యి వెయ్యి వెయ్యి. నేను ఎలా పట్టుకున్నాను చూసావా? సరే వెయ్యండి. పట్టుకో పట్టుకో. ఇప్పుడు పట్టుకో చూద్దాం. పట్టుకుంటాను చూడండి. వెళ్ళు 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 వెళ్ళు, బాల్ తీసుకుని రా. అయ్యో క్యాచ్ మిస్ చేసావా? ఏంటి మావయ్య అక్కడ వేశారు? ఏ సారీ నాన్న, వెళ్ళి తీసుకుని రమ్మా. వెళ్ళు త్వరగా వెళ్ళు. ఉండండి వెళ్తున్నాను. దేవసేన అక్కడికి వెళ్ళకూడదమ్మా. ఉండమ్మా నేను వెళ్ళి బాల్ తీసుకొస్తాను. అయ్యో దేవసేన అక్కడికి వెళ్ళొద్దు. అయ్యో పాముంది దేవసేన, అందులో చేయి పెట్టద్దు. అమ్మా బాల్ లోపలే ఉందమ్మా. అందులో చేయి పెట్టద్దు. అమ్మా బాల్ లోపల పడిందమ్మా. అయ్యో దేవసేన చేయి లోపల పెట్టద్దు. దేవసేన నా మాట విను. వద్దు వద్దమ్మా, దయచేసి చేయి పెట్టద్దు. చేయి తీసేయి. అమ్మా ఇక్కడే లోపల ఉందమ్మా బాల్. దేవసేన 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 చేయి తీసేయి, పెట్టద్దు. ఒరే మూర్తి, చిన్న పాప పాపోరా, దాన్ని తీసుకొచ్చి. మా ఆ పాపని చూడకుండా మన మాయ పెళ్లికి అడ్డు దొరుకుతుందో లేదో చూడు. ఆ పాము మీద చెయ్యి పడగానే ఆ పాప కథ పూర్తయిపోతుంది. ఆ తర్వాత బావ మాయని పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి అడ్డంకి ఉండదు. ఇటు చూడమ్మా, నా మాట విను. దేవసేన చేయి తీసేయ్. దేవసేన నా మాట విను. చేయి తీసేయ్. దేవసేన నా మాట విను. దేవసేన చేతి చేతి. ఏంటి నువ్వు చేస్తున్న పని? పుట్ట దగ్గర ఆటలేంటి దేవసేన? నేను రాకపోయింటే ఏం జరిగేదో తెలుసా? గంగా బాల్ పడిపోయింది, అందుకనే తీసుకోవడానికి వచ్చాను. సరే, ఇక మీదట నువ్వు ఇంట్లోనే ఆడుకోవాలి, పుట్ట దగ్గర ఆడొద్దు, సరేనా? సరే. గుడ్ గర్ల్. పద.
మిస్ అయిందే. ఇంకేం చేయాలి?